హాయ్ అండి. ఈరోజు 4 to 5 years బేబీ ఫ్రాక్స్ ఎలా కుట్టాలో నేర్చుకుందాం. స్టార్టింగ్ క్లాత్ మీద అయితే ట్రై చేయొద్దండి. ముందు పేపర్ మీద కట్ చేసాక ఆ తర్వాత క్లాత్ మీద కట్ చేయండి. ఎప్పుడు ఫ్రాక్స్ కట్ చేసినా ఏమి కట్ చేసినా సరే ఉల్టా తిప్పి మనం మెజర్మెంట్స్ అన్ని తీసుకోవాల్సి ఉంటది. స్టార్టింగే ఉల్టా తిప్పేయాలి ఏమన్నా సరే. ముందు మనం అయితే ఒక పేపర్ తీసుకుందాం. దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుందాం. పేపర్ ని 4 ఫోల్డ్ చేయాలండి. 4 ఫోల్డ్ చేశాక మనకి ఫోల్డింగ్ సైడ్ నెక్ వస్తుంది. ఓపెన్ సైడ్ హ్యాండ్స్ సంఖ భాగం అంటారు కదా, అది రావాల్సి ఉంటది. ఓపెన్ సైడ్ అయితే మనం నెక్ గీసుకోవాల్సి ఉంటదండి. నెక్ మెజర్మెంట్స్ వచ్చి మాక్సిమం ఒక 1 1 2 years కి అయితే 1.5 అలా పెట్టాలండి. 1 2 1 3 అలా పెట్టాలి. మనకి 4 5 years బేబీస్ కి అయితే మాక్సిమం 1 1 7 1 8 అలా పెట్టాల్సి ఉంటదండి. నేనైతే 1 9 పెట్టానండి. నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చి షోల్డర్ అండి. షోల్డర్ వచ్చి 3 తీసుకున్నా. తర్వాత మెజర్మెంట్ వచ్చి పొడవు చూసుకోవాలి. పొడవు ఎప్పుడు నెక్ నుంచి చూడకూడదండి, షోల్డర్ దగ్గర నుంచి చూడాల్సి ఉంటది. షోల్డర్ నుంచి కిందకి ఎంత పొడవు ఉంటే అంత పెట్టుకోవాలి. ఇంకా 1 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్కువే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ లో అయితే పోతుందండి. అందుకని నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టానండి. నాకైతే ఇక్కడ 9 వచ్చిందండి. 9కి 1 ఇంచ్ పెంచి 10 పెట్టిన. నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చి చెస్ట్ లూజ్ అండి. నార్మల్ గా పిల్లలకి ఎంత ఉంటే అంత పెట్టండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఖర్చు కోసం. మనకి స్టిచ్చింగ్ ఉంటది కదా, తర్వాత మనకి పిల్లలకి పని చేయాలంటే ఉండాల్సి ఉంటదండి. సో మనం 4 ఫోల్డ్ చేసాం కాబట్టి ఎంత వస్తే దానికి ఆఫ్ పెట్టాల్సి ఉంటదండి. నాకైతే 18 వరకు వచ్చింది. దాన్ని ఆఫ్ చేసి 9 పెట్టిన. ఇప్పుడు దీన్ని బాక్స్ కింద గీసేసుకుందాం. మొత్తం బాక్స్ కింద గీసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ అయితే గీసుకుందామండి. నేను డీప్ వచ్చేసి 4 పెట్టినా మా పాపకి. మాక్సిమం 4 to 5 years అంటే 4 3 1/2 4 అంతే అండి. మనం వెనకాల జిప్పు పెట్టుకుంటే గనక ఇది సరిపోతుంది. జిప్పు పెట్టుకోకపోతే ఒక 1/2 ఇంచ్ బ్యాక్ నెక్ దింపాలండి. ఫ్రంట్ ఇంకా దింపొద్దు. బ్యాక్ నెక్ వచ్చి కొంచెం డౌన్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఆర్మ్స్ గీసుకున్నప్పుడు హ్యాండ్స్ నుంచి కొలవకూడదు. హ్యాండ్స్ కింద నుంచి నడుము భాగం వరకు కొలుచుకోవాలండి. అది మనం కింద నుంచి పై వరకు డాట్ పెట్టాల్సి ఉంటదండి. నడుము దగ్గర నుంచి పైకి, అక్కడి నుంచి పైకి బాక్స్ గీయాల్సి ఉంటదండి. మనం 3 ఇంచెస్ కి డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి కిందికి ఒక లైన్, మళ్ళీ ఇప్పుడు కింద నుంచి పైకి ఒక డాట్ పెట్టుకున్నాం కదా, ఆ రెండు కలపాల్సి ఉంటది బాక్స్ స్క్వేర్ టైప్ లో. దీన్ని కర్వ్ స్కేల్ అంటారండి. దీన్ని ఆర్మ్స్ గాని నెక్ గాని రౌండ్ రావడానికి యూస్ చేస్తాం. ఇప్పుడు వచ్చి బ్యాక్ నెక్ గీసుకుందాం. నేనైతే 2.5 పెడుతున్నానండి. ఇది సరిపోతుంది. మనం ఉక్స్ పట్టి గాని లేదంటే జిప్ గాని వేసుకుంటే కనుక 2.5 సరిపోతుందండి. అది వేసుకోకపోతే 3.5 అలా పెట్టాల్సి ఉంటది. మళ్ళీ మనకి నెక్ దిగకపోవడం అలా ఉంటదండి. అందుకని అలా పెట్టుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ వచ్చి మనం ఆర్మ్స్ గీసుకుందాం. ఆర్మ్స్ వచ్చి పెద్దవాళ్ళన్నా చిన్నవాళ్ళన్నా 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఇదేనండి కొలతలు అయితే. 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎవరికైనా అంతే అండి. సో నేను 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే పెట్టేసి కర్వ్ అయితే గీస్తాను. ఇది గీసాక ఎవరికైనా 1 ఇంచ్ క్రాస్ కట్ చేసుకోవాలండి. మనకి ఆర్మ్ సైడ్ 1 ఇంచ్ డాట్ పెట్టుకొని క్రాస్ గీయాల్సి ఉంటది. నేను చూపిస్తున్నాను కదా, అలా క్రాస్ గీసి ఇప్పుడు మనం ఈ పేపర్ ని కట్ చేసేసుకుందామండి, షేప్ వచ్చేలాగా. మనం కట్ చేసుకున్నప్పుడు ఆర్మ్స్ లో 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెడతాం కదా, ఫస్ట్ 1.5 ఇంచ్ మాత్రమే కట్ చేసుకోవాల్సి ఉంటది. తర్వాత నెక్ కూడా బ్యాక్ నెక్ ఒకటే కట్ చేయాల్సి ఉంటది. మొత్తం 2 నెక్స్ కట్ చేయొద్దు. ఫస్ట్ బ్యాక్ నెక్ ఒకటి, ఆర్మ్స్ లో ఫస్ట్ 1.5 పెట్టుకున్నది ఒకటి కట్ చేయాల్సి ఉంటది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ నెక్ అయితే ఓపెన్ చేసి కట్ చేయాలి. బ్యాక్ నెక్ అయితే 4 ఫోల్డ్ చేసినప్పుడు 2 కట్ చేయాల్సి ఉంటది. ఫ్రంట్ నెక్ మాత్రం పైది ఒకటే పట్టుకొని కట్ చేయాల్సి ఉంటది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఏ సైజ్ లో ఉన్న వాళ్ళకైనా ఇంచెస్ తేడాగా పెట్టుకోవాలండి. మనం అంతే, ఇంచెస్ కొంచెం పెంచుకోవడం తగ్గించుకోవడం ఇవి మాత్రమే చేసుకోవాలండి. కటింగ్ అయితే ఇది చాలా సింపుల్ గా ఉంటది. ప్లస్ బాగా వస్తుందండి. ఫ్రాక్ కటింగ్ కూడా సూపర్ వస్తుంది. మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రాక్ కూడా కట్ చేసి చూపిస్తానండి, ఎలా వచ్చింది ఏంటన్నది. మీ పేపర్ కటింగ్ అయితే ఈ వీడియోలో చూసేయండి. ఇలా ఓపెన్ చేసి
ఒక పక్కన పట్టుకుని ఇలా ఫ్రంట్ నెక్ ఒకటి, ఆర్మ్స్ లో ఫ్రంట్, ఇది పక్కదంతా ఫ్రంట్ భాగం అండి. నేను కట్ చేస్తున్నదంతా ఫ్రంట్ భాగం, అది బ్యాక్ పార్ట్ అన్నమాట. మనం ఫ్రంట్ పార్ట్ లో ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటది. కొంచెం డీప్ చేసుకోవాల్సి ఉంటది. మన ఆర్మ్స్ దగ్గర లూజ్ రావడానికి 1 ఇంచ్ పెట్టుకుంటాం కదా, అది ఇది. ఇప్పుడు చూసారా, సేమ్ ఫ్రాక్ ది పై పార్ట్ అయితే వచ్చేసిందండి. ఎంత బాగా వచ్చింది చూసారా. సేమ్ ఇలాగే ఇప్పుడు కింద పార్ట్ వచ్చి మనం ఎలా అంటే, నార్మల్ గా క్లాత్ అయితే 4 to 5 ఇయర్స్ బేబీస్ కి అయితే 2.5 మీటర్స్ అయితే క్లాత్ సరిపోతుందండి. అంతకన్నా కొంచెం ఎక్కువ హైట్ ఉన్నా, లేదంటే ఫ్రిల్స్ ఎక్కువ రావాలనుకున్నా కొంచెం 3 మీటర్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఎంత హైట్ ఉందో చూసుకొని హైట్ పెట్టుకుంటే సరిపోతుందండి. 2 పీసెస్ కింద కట్ చేసుకుని హైట్ ఎంత ఉంటే అంత, విత్ వచ్చి మనకి 1.5 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. అలా 1.5 మీటర్ 2 పార్ట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. 2 పార్ట్స్ తీసుకుని ఫ్రిల్స్ పెట్టేసి దాన్ని స్టిచ్చింగ్ చేసేస్తే సరిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.